కూలీ వర్సెస్ వార్ 2 వస్తుంది కదా, సో ఏది చూద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా వార్ 2 అన్న, అందులో ఎటువంటి డౌట్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వార్ 2 వెళ్తా బ్రో. చూడటం అయితే వార్ 2 ఖచ్చితంగా. వార్ 2 బ్రో ఖచ్చితంగా. కంప్లీట్ అవ్వకముందే వార్ 2 అనేస్తున్నాం. ట్రైలర్ చూస్తే అయితే వార్కి వెళ్ళాలని ఉంది. వార్ 2 ఏనా? ఎందుకు? ఎన్టీఆర్ ఫ్యాన్. వార్ 2 చూస్తాను మరి. 18 minutes, దిస్ ఈస్ పవన్. సో ఆగస్ట్ 14th అయితే రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. ఒక పక్క హృతిక్ రోషన్ గారు, ఎన్టీఆర్ కలిసి ఆ వార్ 2లో వస్తున్నారు. ఇంకోటి కూలీ వస్తుంది, రజనీకాంత్ గారు, ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు, నాగార్జున గారు. సో ఇంతమంది ఉన్నారు. పబ్లిక్ అడిగి తెలుసుకుందామా అసలు ఎవరు ఏ మూవీకి వెళ్దాం అనుకుంటున్నారు అని చెప్పేసి. హాయ్, మీ పేరు? భారతి. సో చెప్పండి, 14th రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి కదా, సో దేనికి వెళ్దాం అనుకున్నారు ఫస్ట్? మూవీస్ ఏంటి? కూలీ, వార్ 2. కూలీ. ఎందుకని? ఐ లవ్ ఫ్యామిలీ మూవీస్. ఫుల్ యాక్షన్ ఉంటుంది మేడం. బట్ కూలీ. రజనీకాంత్ గారు, నాగార్జున గారు. ఓకే, సో వెళ్తారా? వెళ్తాం. ఓకే, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన మూవీలో? మంచి కంటెంట్. తర్వాత వార్ 2 ఫైట్స్. సో రెండు చూసేస్తారు అటే ఇట. ఓకే, సో ఫైనల్లీ ఏం చెప్పదలుచుకున్నారు మరి? ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్నాయి. ఒక హీరో ఇద్దరు చేసిందంటే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప. దాని గురించి ఏం చెప్తారు? ఎవరైనా ఓకే, వాళ్ళ టాలెంట్ వాళ్ళది. మీ పేరు? హర్షిని. సో చెప్పండి, ఇప్పుడు వార్ 2 వర్సెస్ కూలీ ఉంది కదా, సో దేన్ని చూద్దాం అనుకుంటున్నారు ఫస్ట్? వార్ 2. ఎందుకు అంత అగ్రెసివ్ చెప్తున్నారు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక్కడ. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు, బట్ ఎన్టీఆర్ అంటే ఇష్టమే. అవును. కూలీలోనేమో తెలుగు హీరో నాగార్జున గారు ఉన్నారు, సో వార్ 2 ఏమో బాలీవుడ్ హీరో, కానీ ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టే చూస్తాం. ఈ మధ్య కొంచెం ట్రోలింగ్ కూడా వస్తుంది హృతిక్ రోషన్ గారికి, ఎన్టీఆర్ గారికి మ్యాచ్ గురించి, ఇద్దరు ఫైట్స్ కానీ డాన్స్ కానీ. అవన్నీ మాకు తెలియదు, ఎన్టీఆర్ ఉన్నారు చూస్తాం అంతే. ఈ రిలీజ్ ఈవెంట్ లో కూడా కాలర్ ఎగరేసుకుని 2 కలర్లు ఎగరేసాడు. చూడండి ఈసారి దమ్మున్న సినిమా అని చెప్పేసి. ఖచ్చితంగా హిట్ అవుతుంది, చూస్తాం. కూలీ లోకేష్ కనకరాజు మంచి డైరెక్టర్, రజనీకాంత్ గారు అందరు ఉన్నారు. సో దాని గురించి ఏమనుకుంటారు, ఎక్స్పెక్టేషన్స్? అసలు అది చూడలేదు, నాకు అంత ఐడియా లేదు. మౌనిక సాంగ్ హిట్ అయింది అందులో. మరి ఇప్పుడు మన ఎన్టీఆర్ కోసమే చూస్తాము. ఇప్పుడు ఎవరిని తక్కువ కాదు, అందరూ ఓకే, కానీ ఎన్టీఆర్ కొంచెం హై, కొంచెం ప్రిఫరెన్స్ ఎన్టీఆర్ గారికి. ఏమి ఇష్టం ఎన్టీఆర్ లో మీకు? డాన్స్, యాక్టింగ్, స్టైల్? ఫ్యామిలీ నుంచి, చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంతే. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్. మా ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం, తాతలు ముత్తాలు మొత్తం ఎన్టీఆర్ మొత్తం. నందమూరి ఫ్యామిలీ. మీకేమి ఇష్టం చెప్పండి? ఎన్టీఆర్. అదంతా తెలీదు, చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ అంతే. అంతే. హాయ్ బ్రో. హాయ్ బ్రో, 14th కి రెండు పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, వార్ 2, కూలీ. దేనికి వెళ్దాం అనుకుంటున్నావు ఫస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వార్ 2 వెళ్తా బ్రో. వార్ 2 ఏంటి అందరూ వార్ 2 ఎందుకల్లా? అంటే యూత్ కదా బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏదైనా. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఇంకా అది కూడా పర్ఫార్మెన్స్ ఎట్లుందో చూసి తర్వాత కూలీకి పోతా బ్రో. ఓకే, డెఫినెట్లీ రెండు చూస్తారు. ఫస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి, ఎన్టీఆర్ అండ్ మళ్ళా మనకి హృతిక్ రోషన్ ఉంది, మంచిగా యూత్ కదా, దానివల్ల. ఓకే, సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నా మూవీలో? అసలు ఇద్దరు పెద్ద పెద్ద కట్అవుట్లే, మళ్ళీ ఫైట్ అండ్ ఏమన్నా ఇంక్లూడింగ్ కొత్త ఏమన్నా మా హీరోలే డాన్స్ ఇరగ తీసేస్తారు, యాక్టింగ్ ఇరగ తీసేస్తారు. అందుకనే బ్రో చూసేది, అందుకనే ఫస్ట్ ఏజ్ అది వాటు అని చెప్పేది నేను. అలానే సో ఎట్లా వెయిట్ చేస్తున్నా బ్రో. ఫస్ట్ డేనే వెళ్తా, ఫస్ట్ డేనే ఫిక్స్, ఫస్ట్ డేనే ఫస్ట్ డేనే. బట్ కొంచెం ట్రోలింగ్స్ కూడా వస్తున్నాయి ఈ మధ్య, ఒక హీరో కంపేర్ ఉంటాయి బ్రో. ట్రోలింగ్స్ అనేది వస్తూనే ఉంటాయి బ్రో. అన్ని పట్టించుకుంటూ పోతే ఇబ్బందే కదా, ఏదైతే ఇంకా పట్టించుకోకుండా అట్లా సాగిపోతుండాలి ఏదైనా సరే, అంతే. ఎన్టీఆర్ గారు కూడా మేము అసలు మామూలు హైక్ లేదు, 2 కాలర్ అంటే మామూలు మాటనా? ఆనకి ఎంత జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఒక కాలర్కే బొమ్మ ఆదర్సు, ఇంకా 2 కాలర్లు అంటే ఇంకా మనం చెప్పనవసరం లేదు, థియేటర్ పగిలిపోతుంది అంతేగా. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. పేరు? రవి. ఎక్కడ? మాది నెగిటివ్ ఆంధ్ర. ఇక్కడ కోచింగ్. 14th కి మూవీ రిలీజ్ అవుతున్నాయి కదా, రెండు పెద్ద మూవీసే, వార్ 2 ఒకటి, కూలీ ఒకటి. ఏది బాగుంటుంది అనుకుంటున్నాను?
ఏది చూద్దాం అనుకుంటున్నాం? చూడటం అయితే వార్ ఖచ్చితంగా. అది బాగున్నా బాగోకపోయినా ఏం చేసినా సరే వారే చూస్తాం. ఎందుకలా వారంటే అంత పిచ్చి? ఎన్టీఆర్ గారి కోసం. ఎన్టీఆర్ గారి కోసం అన్న వెళ్తాం, చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేయడానికి ఎన్టీఆర్ ని చూసి ఆ డాన్స్ లో ఫైట్లు, అందరితో పాటు మేము డాన్స్ చేస్తాం, మేము ఫైట్ చేసేస్తాం. కావాలి ఫైట్ చేసి కొట్టుకుంటారా ఎందుకు ఆడియన్స్ అందరూ? కొట్టేసుకుంటాం. కావాలి ఆ ఎమోషన్ లో ఇప్పుడు ఏం చేస్తాం మాకే తెలియదు. ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసం. ఎందుకు అంత పిచ్చి ఎందుకు అసలు? పిచ్చి అంటే ఏమన్నా ఇప్పుడు అందరూ అభిమానిస్తున్నారా మనకి ఇష్టమైన హీరో. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం. ఉంటుంది కదా ఎక్సైట్మెంట్ మనకు కూడా. దేవరా తర్వాత మంచి ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ. నిన్నటి వరకు ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటే నిన్న నుంచి ఇంకా పెంచేశారు. రాత్రి నుంచి నిద్ర కూడా అట్టట్లేదు ఏం చేయాలని. 2 కలర్లు ఎగరేస్తున్నారా? 2 మొత్తం షర్ట్ ఇప్పేసి మొత్తం షర్ట్ కోడలు ఎగరేస్తున్నది ఖచ్చితంగా. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఉంటుంది అసలేంటి రచ్చ అంటారా? అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు నెగిటివ్ చేసిన వాళ్ళందరూ కూడా అనవసరంగా చేసాం అనుకులా ఉంటది ఖచ్చితంగా. ఓకే. సో నీకైతే ముఖ్యంగా ప్రొడ్యూసర్ కంటే నీకు ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది హిట్ అయితే. ఖచ్చితంగా మాకు నిన్నటి వరకు ఏమైనా కొంచెం డౌట్గా ఉంది కానీ కూలీ క్యాస్ట్, ఆ హైప్, ఆ మ్యూజిక్ అన్నీ. కానీ ఇక రాత్రి నిన్న ప్రెస్ మీట్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత కన్ఫర్మ్ హిట్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. 14th కి ఏ మూవీకి వెళ్ళిపోతున్నావు? వార్ 2 నా కొలినా? వార్ 2 బ్రో ఖచ్చితంగా. కంప్లీట్ అవ్వకముందే వార్ 2 అనేస్తున్నావు. ఖచ్చితంగా ఎన్టీఆర్ అన్న కోసం, డాన్స్ కోసం, వాళ్ళిద్దరు ఫైట్ కోసం ఖచ్చితంగా వార్ 2కే బ్రో. ఇంకా ఉంటాయి బ్రో, అక్కడ చూపిస్తాం కదా, ఇక్కడ ఏం చెప్తాం మాటల్లోనే. ఎన్టీఆర్ గారు కూడా చెప్పాను నేను రిలీజ్ ఈవెంట్ లో మస్తు ట్విస్ట్లు ఉంటాయి, మామూలుగా ఉంటాయి. డబల్ కాలర్ ఎగరేసారు కదా, ఇలా డబల్ కాలర్ ఎగరేసారు కదా, సేమ్ మేము కూడా అంతే వెళ్ళి కాలర్ ఎగరేసుకుని చూసుకుంటా అంతే బ్రో. వార్ 2 ఖచ్చితంగా 100%. ఎన్టీఆర్ గారు అంటే చెప్పలేం బ్రో, ఎమోషన్ బ్రో అన్న అంతే. ఇంక ఎమోషన్ అలాగా అన్న అంటే ఇష్టం బ్రో. అలాగా ఇప్పుడు మరి కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అలాగే ట్రోల్ ఉంటాయి కదా బ్రో, ఖచ్చితంగా ప్రతి హీరోకి ట్రోల్ ఉంటది కదా. అలా అని చెప్పి పట్టించుకుంటావు ఏంటి? ఎవరి ట్రోల్ వాళ్ళే కదా, ఎవరి హీరో వాళ్ళకి గొప్ప అంతే, ఎవరి ట్రోలింగ్ వాళ్ళకి గొప్ప అన్నట్టు. ఫైనల్లీ అల్టిమేట్ గా అందరూ మనల్ని ఎంటర్టైన్ చేయడానికి కదా. ఓకే, సో మొత్తానికి కూలీ గురించి ఏం చెప్తావు మరి? కూలీ కూడా బాగుంటది, పెద్ద స్టార్లు కూడా ఉన్నారు కదా. కానీ మనకి ఎమోషన్ మన అన్న గురించి ఫస్ట్ వార్ 2 తర్వాత కూలీ, తర్వాత మళ్ళీ చూస్తావు కూలీ డెఫినెట్లీ. మూవీలో మూవీలో. ఓకే, మూవీ గురించి దేనికోసం బాగా ఎక్కువ వెళ్తాం? ఫైట్ సీన్ బ్రో, మెయిన్ ఆఫ్ ఆల్ ఫైట్ సీన్. తర్వాత ఎన్టీఆర్ అనే డాన్స్, అదే కదా దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత డాన్స్, ఎన్టీఆర్ అనే డాన్స్ గురించి. ఇద్దరు 6 ప్యాక్ బాడీ చేసుకొని మంచి స్టైలిష్ లుక్ తో ఉన్నారు కదా. ఇంకేముంటే బ్రో, చూస్తే కానీ చెప్పలేం కదా ఎమోషన్. అది మనం అనుకున్నా ఇంకేమొస్తుంది మాటల్లోని, చూస్తేనే వేరు కదా. బాలీవుడ్ లో మన తెలుగు చేస్తున్నట్టు భయం అయింది వాళ్ళు ఎలా చూపిస్తారు బ్రో. మనోడు చెప్పాడు కదా, మన అన్నే చెప్పాడు సూపర్ అంటే చూడండి మీరే డబల్ కాల్ ఎగరేసుకుని తిరుగుతారని. ఇంకా అంతకన్నా నమ్మకం అని చెప్పు. థ్యాంక్ యూ. ఏమవుతుంది బ్రో, ప్రస్తుతం సినిమా చూసే చెప్తే కావాలి. థ్యాంక్ యూ. హాయ్ అన్న. 14th కి కూలీ వర్సెస్ వార్ 2 వస్తుంది కదా, సో ఏది చూద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా వార్ 2 అన్న, ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు అసలు. ఎందుకల్లా? ఎందుకంటే ఎన్టీఆర్ ఇప్పుడు ఫస్ట్ టైం హాలీవుడ్కి వెళ్తున్నాడు కదా, అది బాలీవుడ్కి వెళ్తున్నాడు కాబట్టి అసలు మాకు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే టాలీవుడ్లో ఎరగదీస్తాడు, ఎలాగొచ్చాడు, ఇప్పుడు ఏ రేంజ్కి మొదలెట్టాడు జర్నీ అంతా తెలుసు. ఇప్పుడు మొదటిసారి బాలీవుడ్ వెళ్తున్నాడు కాబట్టి మాకు ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది ఎన్టీఆర్ గారు గురించి, హృతిక్ రోషన్ గారు పక్కన సెట్ కాలేదు అది ఇది అని చెప్పేసి కొంతమంది. అన్న ఇప్పుడు ఎంతమంది ఉన్నప్పుడు ట్రోలింగ్ అనేవి కామన్. ఇప్పుడు సినిమా వచ్చిన తర్వాత ట్రోలింగ్ అన్నిటికి ఫుల్ స్టాప్ పెట్టడం మీరే August 14 మీరే చూస్తారు కాబట్టి మొత్తం మీకే తెలుస్తుంది. అది నా మాటలో చెప్పడం కాదు. ఫస్ట్ బెనిఫిట్స్ ఖచ్చితంగా ఇప్పటికొచ్చి నేను నిన్ను చూడాలనే సినిమా నుంచి ఇప్పటి వరకు ప్రతి మూవీ వచ్చారా? ఈవెంట్ కి మేము వైజాగ్ నుంచి వచ్చాం అన్న. వైజాగ్ నుంచి వచ్చాం. ట్రైన్ టికెట్ చూపించనా? వైజాగ్ నుంచి వచ్చాం. వైజాగ్ నుంచి ఇంత దూరం వచ్చాం. శనివారం వచ్చాం. మొత్తం అవన్నీ వెళ్ళిపోతున్నాం. మొత్తం అవన్నీ చూసాం. ఎన్టీఆర్ సీఎం కావాలి మా దేవుడు అన్న. ఎందుకు అంత అభిమానం ఎన్టీఆర్ గారు అంటే? ఊరి దేవుడా, పచ్చబట్టు
ఏంది మీరు అందరు ఎంత కరుడు కట్టిన ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. ఒకసారి పచ్చబొట్లు చూపించండి మీది. అబ్బా చూడండి గాయస్, ఒకసారి చేతి మీద ఒకసారి చూడండి. ఎన్టీఆర్ అని పచ్చబొట్టు వేసుకున్నారు. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చినారు. ఎన్టీఆర్ రింగ్ ఉందనే రింగ్ కట్టింది. ఎన్టీఆర్ రింగ్ ఉందని వేసుకున్నారు. సో వీళ్ళు నిజంగా చెప్తున్నాను, చాలా వైల్డ్ ఫ్యాన్స్ అన్నమాట. వైజాగ్ నుంచి వచ్చినారు ఈవెంట్ కి. వెళ్ళామని వెళ్తే అక్కడ నెక్స్ట్ టైం పిలుస్తా ఉన్నారు. పచ్చబొట్టు చూస్తేనే అర్థమవుతుంది మీరు ఎంత అభిమానులు, ప్రాణం ఇచ్చేస్తారన్నారు ఎన్టీఆర్. వస్తాను అరవిందకి వచ్చాము, మొన్న దేవరాకి వచ్చాము, ఆడియా పడుతున్నాం ఎన్నోటికి. ఎంత కష్టపడి రావడం ఇక్కడికి. సరదా అన్న మరి ఎన్టీఆర్ అంతే మా ప్యానం, దేవుడు మా దేవుడు, మా ఎన్టీఆర్ అంతే. ఊళ్ళో దేవుడు మాకు నమ్మకం, మా దేవుడు ఎన్టీఆర్ అంతే అంత నమ్మకం. అవును కదా, వీడియో చూస్తే మాత్రం మస్తు ఆనందపడతాడు తెలుసా. అంతేనా ఊళ్ళో దేవుడిని మాకు నమ్మకం. ఒక ఎన్టీఆర్ దేవుడిని నమ్ముతాను నేను. నా నమ్మకం అంతే. అదే పిచ్చి అంతే అంతే, అదో నమ్మకం నాకు. అది మా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది అంతే. మరి విశాఖపట్నం నుంచి ఇక్కడికి ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుని బండిలో వచ్చామంటే మొత్తం మామూలుగా ఖర్చు అవుతుంది నాకు. ఖర్చు గురించి మా ఖర్చు గురించి మా ఎంజాయ్ చేసారా. 2 కాలాలు వెళ్తాడు కదా. 2 కాలాలు ఎన్నాళ్ళు ఒక్క కవర్ అయితే ఇప్పుడు 2 కాలాలు. ఈ మామూలు పాస్ అండి, ఇంకా మామూలు పాస్ హైవే పాస్ ఇచ్చారు. మీరు ఫస్ట్ డేనే అసలు వెళ్ళి అక్కడ వెయిట్ చేసేటట్టు ఉన్నారు రిలీజ్ ముందే. ఏ సినిమాకైనా ఫస్ట్. సో ఒకసారి నాకు సక్సెస్ కావాలని కోరుకున్నాను. ఇప్పుడు దీనికి ఐడి న్యూస్కి అండ్ ఎన్టీఆర్ అభిమానులకి అందరికీ ముందుగా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఖచ్చితంగా వార్ 2 అనే మూవీ ఖచ్చితంగా ఎన్ని కోట్లు వస్తారు. ఎన్ని కోట్లు అనేది ఇప్పుడు మన టికెట్ బట్టి మనం చెప్పగలన్నా. ఇప్పుడు అవి కాదు, కానీ మాకు రికార్డుతో సంబంధం లేదు. ఖచ్చితంగా ఎన్టీఆర్ని ఇంకొక స్టెప్ ముందుంచుతుందని ఆశిస్తున్నాను. అది మాకు రికార్డులు గట్ట మాకు లేదు. పుష్ప రికార్డులు తొలగొట్టాలన్నా. 2000 కోట్లు రికార్డ్. 2000 కోట్లు 4-5 సార్లు చూడాలి. 2000 కోట్లు గ్యారెంటీ. బ్రో 14th కి కూలీ వర్సెస్ వార్ 2 ఒక యుద్ధం జరగబోతుంది సినిమా ఇండస్ట్రీలో. ఏది బాగుంటుంది అనుకుంటున్నాను? ఏది బాగుంటుంది అని ఏం చెప్పలేము. చూసినాక ట్రైలర్ చూస్తే అయితే వార్కి వెళ్ళాలని ఉంది. వారికి వెళ్ళాలని ఎస్. ఎందుకని వారే? ఎందుకనేం లేదు, వారు చూస్తాను, కూలీ చూస్తాను, బట్ ఫస్ట్ వారు చూస్తాను. ఫస్ట్ వార్. ఓకే. సో ఎన్టీఆర్ అంటే ఇష్టమన్నా లేకపోతే ట్రైలర్ ని బేస్ చేసుకొని వెళ్తున్నావా? ట్రైలర్ ని బేస్ చేసుకొని వెళ్తున్నాను. ఎన్టీఆర్ అంటే ఇష్టం అని ఏం లేదు. ఎక్స్పెక్ట్ చేస్తారు మూవీకి వెళ్తున్నా అంటే ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు ఒకసారి అట్లా. ఆగస్ట్ 14th కి ఒక వార్ జరగబోతుంది. వార్ 2 వర్సెస్ కూలీ లాగా ఉంది. సో దేనికి వెళ్దాం అనుకుంటున్నాను? వార్ 2. వార్ 2 ఏనా? ఎందుకు? ఎన్టీఆర్ ఫ్యాన్. ఎన్టీఆర్ ఫ్యానా? అంతే. ట్రైలర్ చూసావా మరి? ఆ డైలాగ్ చూసాను. ఎలా అనిపించింది? చాలా బాగుంది. కూలీ కూడా ట్రైలర్ వచ్చిన తర్వాత మంచి హైప్ అయితే క్రియేట్ అయింది కదా. క్రియేట్ అయింది, కానీ ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి అటు వెళ్ళాలి కదా, అందుకే అటు వెళ్తాం. సో మరి ఇంత క్వశ్చన్ కి ఎన్టీఆర్ కి కొంచెం కంపారిజన్ లో చాలా ట్రోల్స్ కూడా వస్తున్నాయి. దాని గురించి ఏమంటారు? ట్రోల్స్ అంటే ఇక మన తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కదా చాలా ఫేమస్, అంతే. ఇద్దరు కలిసి కాలర్ ఎగరేసి మరీ చెప్తున్నారు సినిమా చూడండి అని ప్రీ రిలీజ్ ఈవెంట్. ఓకే సరే చూస్తాం. అయితే వెళ్దాం అనుకుంటున్నాను. కూలీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? నార్మల్ కూలీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏం ఉండదు. రజనీకాంత్ గారు, అమీర్ ఖాన్ గారు, నాగార్జున గారు, అది మరి అంత ఇంట్రెస్ట్ ఏం లేదు దాని మీద. వార్టూనే అంటావు ఎన్టీఆర్ ఫ్యాన్ కాబట్టి. అంతే. బ్రో ఈ ఆగస్టు 15th కి 2 సినిమాలు పోటీ పడుతున్నాయి మరి. సో ఏంటి పరిస్థితి? వార్ 2నా కూలీనా? అంటే నేనైతే ఎన్టీఆర్ ఫ్యాన్ అన్నా, వార్ 2 చూస్తాను మరి అంతే. ఓకే. సో కూలీ కూడా మంచి రజనీకాంత్ పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు అందులో కూడా. ఏమన్నా చూస్తా. నెక్స్ట్ ఫస్ట్ అయితే చూసి తర్వాత కూలీకి వెళ్తాం. నెక్స్ట్ అయితే కూలీ. హైప్ ఎలా ఉంది వార్ 2 మీద? వార్ 2 అయితే ఇంకా చూడవసరం లేదన్నా, ఎన్టీఆర్ కదా, చెప్పవసరం లేదు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మూవీ అంటే? బాలీవుడ్ వాళ్ళతో చేస్తున్నాడు కదా, అది కొంచెం భయపడుతున్నారు తెలుగు వాళ్ళు. దాని గురించి ఏమంటారు? అంటే మనోడు యాక్టింగ్ కానీ డాన్స్ కానీ ఆయన ఇంకే చెప్పవసరం లేదన్న, అన్ని అయితే
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కాలర్ పైకి ఎత్తి రెండు సైడ్లు పైకి ఎత్తాడు ఈసారి. గట్టిగా ఫుల్ హామీ ఇస్తున్నాడు. అవునా కరెక్ట్ అంతే. హృతిక్ రోషన్ కి ఇద్దరికి డాన్స్ కానీ ఫైట్ కానీ మ్యాచ్ అవుతుంది అనుకుంటున్నావా? హృతిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ అవుతుంది అన్న, మ్యాచ్ అవుతుంది. ఎన్టీఆర్ ఎక్కువ మాకు తెలిసి దాని కాబట్టి ఆ మాత్రం ఉంటుంది. ఓకే. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు